హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ కిచెన్. ఈరోజు నేను మీకు ఎంతో క్రిస్పీగా స్పైసీగా టేస్టీ త్వరగా అయిపోయే చికెన్ జాయింట్స్ ఫ్రై ఎలా చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను. ఇప్పుడు ఒక గిన్నెలోకి 4 చికెన్ జాయింట్స్ని ఇలా ఘాట్లు పెట్టి తీసుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల ఉప్పు, 3 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. మీ కారం మంటగా ఉంటే 3 టేబుల్ స్పూన్ సరిపోతుంది, లేదంటే 4 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు, 2 టేబుల్ స్పూన్ల గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి. మసాలాలన్నీ కరెక్ట్గా నేను చెప్పినట్టే వేసుకోండి, అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, 1 టేబుల్ స్పూన్ వెనిగరు, 1 టేబుల్ స్పూన్ సోయా సాసు, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని మసాలాలన్నీ చికెన్కి పట్టేలా కలుపుకోవాలి. మీరు కావాలంటే ఇక్కడ 2 ఎగ్స్ని కూడా వేసుకోవచ్చు. ఇలా కలుపుకున్నాక 4 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. మీ దగ్గర కనుక కార్న్ఫ్లోర్ లేకపోతే ఈ ప్లేస్లోకి మైదా అయినా వేసుకోవచ్చు. ఇలా కార్న్ఫ్లోర్ వేసుకుని చికెన్ అంతా కలుపుకున్నాక ఒక హాఫ్ అన్ అవర్ అయినా మ్యాగ్నేట్ చేసుకోవాలి. అప్పుడే మసాలాలన్నీ చికెన్కి పట్టి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుని హీట్ చేసుకోవాలి. ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్లోనే హీట్ అయ్యేలా చూసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ వేసి ఫ్రై చేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టే ఫ్రై చేసుకోండి, అప్పుడే చికెన్ మనకి లోపల వరకు ఫ్రై అవుతుంది. ఆయిల్ ఎక్కువ హీట్గా ఉంటే చికెన్ త్వరగా ఫ్రై అయిపోయి లోపల పచ్చి పచ్చిగా ఉండి టేస్ట్ అనేది అంతగా బాగోదు. ఇలా 4 పీసెస్ని ఫ్రై చేసుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ నేను కొత్తగా ఓపెన్ చేశాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసి చూడటం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి వెళ్తుంది, కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలా ఫ్రై అయిన జాయింట్స్ని ఆనియన్స్ లెమన్స్తో కలిపి తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంతేనండి, ఎంతో క్రిస్పీగా టేస్టీగా స్పైసీగా ఉండే చికెన్ జాయింట్స్ ఫ్రై రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఈ రెసిపీ మీకు నచ్చితే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ బాక్స్లోకి కామెంట్ చేయండి. చూస్తేనే తినేయాలనిపిస్తుంది కదా, కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.